వెల్కమ్ టు పాప్కార్న్ హార్డ్ డిబేట్. నేను లక్ష్మణ్. అమరావతి రాజధాని ప్రాంతంలో పనులు ఒడివడిగా జరుగుతున్నాయి. మరోవైపు దానికి సంబంధించిన మౌలిక వసతులు అయితేనేమి, బిల్డింగ్స్ అయితేనేమి నిర్మాణాలకు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తూ జరుగుతుంది. దాదాపు 43,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసేందుకు సిఆర్డీఏ అథారిటీ ఆమోదం కూడా తెలిపిన పరిస్థితి ఉంది. ఈ క్రమంలో పక్క రాష్ట్రాల్లో ఉన్న పొంగిలేటి గారు మాట్లాడుతున్నారు. వరదలు వస్తాయి, రాజధాని మునిగిపోతుంది, అందుకని పెట్టుబడులు రావట్లేదని చెప్పి ఒక అసంబద్ధ పేలాపన పొంగిలేటి గారు పేలారు. ఇప్పుడు ఇదే సోషల్ మీడియా వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. అట్నుంచి కూటమి ప్రభుత్వం నుంచి అయితేనేమి, కూటమి పెద్దల నుంచి అయితేనేమి, పార్టీల నుంచి అయితేనేమి వ్యతిరేక స్వరాలు కూడా భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ఇదే అంశంపైన మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్కారం. సత్యమూర్తి గారు, నీది నువ్వు కరుక్కోవడం చేతగాక ఎదుటి వాళ్ళ మలినాల గురించి మాట్లాడటం, లేకపోతే దాని గురించి వేలెత్తి చూపించినట్టుగా ఆరోపణలు చేయటం, మంత్రి గారి వ్యాఖ్యలను ఎలా చూసుకోవాలంటారు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంకో నెలకు ఒక 150-200 ఖర్చు పెట్టి ఇంకో పేపర్ తెప్పించుకుంటే బెటర్. ప్రస్తుతం ఒక పేపరే తెప్పించుకొని అది కూడా సాక్షి చదువుతున్నట్టున్నాడు. ఒక పేపరు కాకుండా మంత్రిగా ఉన్నాడు. గవర్నమెంట్ 5 పేపర్లకి ప్రొవిజన్ ఉంటుంది కాబట్టి 5 పేపర్లు తెప్పించుకోకపోయినా ఇంకొక పేపర్ అన్నా తెప్పించుకుంటే ఒక సాక్షి చదివితే ఇటువంటి వార్తలే వస్తాయి. అందుకని ఒక సాక్షి పేపర్ కాకుండా వేరే ఇంకొక పేపర్ ఏదైనా చదివితే అసలు విషయాలు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందనేది తెలుస్తుంది. నీకు హైదరాబాదులో హైటెక్ సిటీ కట్టి మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చిన తర్వాత హైదరాబాదు పరిస్థితి ఎట్లా మారిందనేది పొంగులేటి శ్రీనివాసరెడ్డికి మనం కూర్చొని మనం చెప్పక్కర్లా, ఆయనకే తెలుసు. ఆయన పెద్ద కాంట్రాక్టర్ కదా. ఇప్పుడు హైదరాబాదులో వచ్చిన కంపెనీలు చాలా వరకు వచ్చినాయి, ఇంకా కొత్త వస్తూ ఉన్నాయి. అందులో మనకేమీ అభ్యంతరం ఏం లేదు. ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం మెయిన్గా ఐటీ హబ్గా మారిపోయింది. మొత్తం ఇప్పుడు గూగుల్ తోటి మొన్న ఒప్పందం జరిగిపోయింది. మైక్రోసాఫ్ట్ హైదరాబాదులో ఉంటే గూగుల్ విశాఖపట్నంలో ఉంటుంది. ఇప్పుడు గూగుల్ ఏ విధంగా మారుతుందో, అంటే గూగుల్ ఏ విధంగా మారుస్తుందో విశాఖపట్నం ముఖ చిత్రాన్ని కొంచెం పొంగులేటి శ్రీనివాసరెడ్డి తనకి తెలియకపోతే ఎవరినన్నా అడిగి తెలుసుకోవాలి. నేను అందుకనే చెప్పింది, మైక్రోసాఫ్ట్ వచ్చిన తర్వాత హైదరాబాద్ ముఖ చిత్రం ఎట్లా మారిందో ఇప్పుడు విశాఖపట్నం ముఖ చిత్రాన్ని గూగుల్ మార్చబోతున్నది. ఆ విషయం తెలుసుకొని ఎవరన్నా తెలిసిన వాళ్ళని అడిగితే వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు. చెబితే అప్పుడు హైదరాబాద్ నుంచి ఐటీ బిజినెస్లు అవి విశాఖపట్నానికి తరలి వెళ్లకుండా కొన్ని ఏదైనా చర్యలు తీసుకోవటానికి అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా ఒక సాక్షి పేపర్ ఒక్కటే కూర్చొని చదువుకుంటూ ఉంటే మీకు ఆంధ్రప్రదేశ్లో ఏమి జరుగుతున్నదో, ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయో, పారిశ్రామికంగా ఐటీ సెక్టార్లో, అగ్రికల్చర్ సెక్టార్లో ఎంత అడ్వాన్స్ అయిపోతున్నదో మీకు తెలియదు. మీకు సాక్షి పేపర్ మానేసి వేరే పేపర్ ఒకటన్నా తెప్పించుకో పొంగులేటి శ్రీనివాసరెడ్డి. పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2 ఏంటి అంటే, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి జగన్మోహన్ రెడ్డి అంటే అమితమైన వాత్సల్యం ఉంది. వాత్సల్యం ఎందుకుంది? ఆయన ఏదో జగన్మోహన్ రెడ్డి కొడుకని, ఈయనేదో పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజశేఖర్ రెడ్డికి శిష్యుడయ్యి జగన్మోహన్ రెడ్డికి ఫాలో అయ్యారయ్యి కాదు ఇక్కడ పరిస్థితి. ఇక్కడ ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అతి పెద్ద కాంట్రాక్టులన్నీ రాఘవ కన్స్ట్రక్షన్స్కి ఇచ్చాడు. రాఘవ కన్స్ట్రక్షన్స్కి ఇవ్వటమే కాదు, ఎన్నికల ముందు కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ సర్దుబాట్లలో, అంటే మిగులు బడ్జెట్, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్కి బడ్జెట్ లోటుని అడ్జస్ట్ చేయటానికి ఒక 10,000 కోట్లు ఎంతో రిలీజ్ చేస్తే అందులో 230 కోట్ల రూపాయలు ఎన్నికల ముందు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి బిల్లు ఇచ్చేశాడు జగన్మోహన్ రెడ్డి. అందువల్ల జగన్మోహన్ రెడ్డి అంటే అపరిమితమైన అభిమానం ఉంటుంది ఈయనకి. జనరల్గా పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజశేఖర రెడ్డికి విధేయుడిగా ఉండేవాడు. ఆ తర్వాత ఈ షర్మిల విషయంలో కూడా ఒక రాయబారం చేద్దామని వెళ్ళాడు.
షర్మిల విషయంలో రాయబారం కోసం వెళ్ళాడు, ఏదో అన్న చెల్లెళ్ళు కలిసి ఉండాలని. వెళ్తే జగన్మోహన్ రెడ్డి అన్నాడు, నువ్వు ఎక్స్ట్రా వేషాలు నాతో వేయమాక, నా దగ్గర ఎక్స్ట్రా మాటలు మాట్లాడమాక, నీకు బిల్లు కావాలా, నా చెల్లితోటి నేను సఖ్యతగా ఉండటం కావాలా అని అడిగితే నాకు నా బిల్లు ఇప్పించండి చాలు, మీ చెల్లెలతో మీ ఎటువంటి నాకెందుకని చెప్పి వచ్చిన స్వార్థపరుడు. అంటే ఎందుకు ఇవన్నీ మనం ఎందుకు గుర్తు చేసుకోవాల్సి వస్తున్నది అంటే, ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడిన మాటల వెనక ఇంత మంత్రాంగం ఉందనేది చెప్పటానికి ఇది మాట్లాడాం. మామూలుగా మనకేమి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బిజినెస్ చేసుకుంటే మనకెందుకు, కాంట్రాక్టులు చేసుకుంటే మనకెందుకు, ఆయన తెలంగాణకి మంత్రి అయితే మనకెందుకు, మన సంబంధం లేదు. కానీ అతని విషపూరిత మాటలు, ఆ మాటలు మాట్లాడటం వెనక ఇంత స్వార్థం ఉంది అని చెప్పటానికే నేను ఇన్ని విషయాలు చెప్తున్నది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో 4 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఇప్పటికి వచ్చేసినాయి, గ్రౌండ్ అయిపోయినాయి, అన్నీ వస్తున్నాయి. 4 లక్షల ఉద్యోగాలు రాబోతున్నాయి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, నువ్వు తెలంగాణలో నీ మొదటి 6 నెలలు తీసేయి, నీ సంవత్సర కాలంలో, నీ పరిపాలన పూర్తయి సంవత్సరం అయింది కదా, నీ సంవత్సర కాలంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చావో చెప్పగలుగుతావా? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని అడుగు, లేదు ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రిని అడుగు, వాళ్ళు చెప్తారు. ఎందుకు వాళ్ళ దాకా ఎందుకు నేనే చెప్తున్నా. ఆంధ్రప్రదేశ్లో 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వటానికి 6 నెలల్లో బేస్ వేశారు. ఇప్పుడు విశాఖపట్నంలో టీసీఎస్ రిక్రూట్మెంట్ స్టార్ట్ చేయబోతున్నది. నిజం. సత్యమూర్తి గారు, రాష్ట్రాన్ని అసంబద్ధంగా ఎటువంటి శాస్త్రీయత లేకుండా విడగొట్టింది కాంగ్రెస్. ఇప్పుడు బురద జల్లుతుంది కూడా కాంగ్రెస్. ఇక్కడ మనకి విశ్వ రాజధానిలాగా అసలు ప్రపంచానికి మేటిగా హైదరాబాద్ డెవలప్ అయింది విజన్ 2020. అది బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరూ ఒప్పుకున్నారు. మా నాన్నగారు గురువు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి కేటీఆర్ గారు వేదికలపై చెప్పాడు. ఆయన దార్శనికతే ఇప్పుడు ఉన్న హైటెక్ సిటీ కానీ హైదరాబాద్ కానీ చెప్పుకొచ్చారు. కానీ రాష్ట్రాన్ని అసంబద్ధంగా విడగొట్టడమే కాకుండా ఇంకా ఈ కాంగ్రెస్ ఈ పొంగులు ఎందుకంటారు? అంటే ఇక్కడ మొత్తం అంటే రాష్ట్ర విభజన దాకా మనం పోక్కర్లేదు. పాయింట్ నెంబర్ 1, రాష్ట్ర విభజన జరిగిపోయింది, ఆ ఎపిసోడ్ అయిపోయింది. ఆ తర్వాత ఈ బీఆర్ఎస్ చంద్రబాబు నాయుడిని పొగట్టం అనేది కూడా మనం తీసుకోక్కర్లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ గాలివాటం పార్టీ, వాళ్ళకి అనుకూలంగా ఉంటే చంద్రబాబు పొగుడుతారు, లేకపోతే చంద్రబాబు అంతటి వరస్ట్ పాలిటీషియన్ని నేను చూడలేదని చెప్తాడు ఆ కేసీఆర్. అందువల్ల మనకి ఈ యాడ్రిస్టిక్ లేకుండా మనం యాడ్రిస్టిక్గా తీసుకునే ఇది లేదు అసలు వీళ్ళకి. అందుకని మనం ఈ బీఆర్ఎస్ పార్టీ పొగడతలను పక్కన పెడదాం. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆ కాంగ్రెస్ పార్టీ అక్కడ ఆంధ్రప్రదేశ్లో శిక్ష అనుభవించింది కాబట్టి ఆ పార్టీని అక్కడ తీసి పక్కన పెడదాం. ఇక్కడ మెయిన్గా మనం చూడాల్సింది ఏంటంటే, ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనే ఒక స్వార్థ కాంట్రాక్టర్ చేస్తున్న వ్యాఖ్యలుగానే మనం వీటిని పరిగణించాలి. పొంగులేటి చేసిన వ్యాఖ్యల్ని నేను అనుకోవటం రేవంత్ రెడ్డి కూడా ఎండార్స్ చేయకపోవచ్చు, చెయ్యడు, ఖచ్చితంగా చెప్తున్నా. నేను కరెక్ట్గా నేను డివిఎస్ గారు చెప్పిన పాయింట్ దగ్గరికే డ్రైవ్ చేస్తున్నా. ఎందుకంటే రేవంత్ రెడ్డికి రియల్ ఎస్టేట్ వ్యాపారం లేదు. బట్టి విక్రమార్క తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, అతనికి ఇది లేదు, రియల్ ఎస్టేట్ వ్యాపారం. అందుకని పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యల్ని పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్సనల్ వ్యక్తిగత వ్యాఖ్యలుగా చూడాలనేదే నేను చెప్తున్నది. అందుకని వాళ్ళిద్దరూ ఆ రాష్ట్రానికి సంబంధించిన సీఎం డిప్యూటీ సీఎంఏ పొంగులేటి వ్యాఖ్యల్ని సమర్థించరు. ఎందుకంటే ఇక్కడ నీకు అమరావతి అనేది అది ఎట్లా ఉంది, ఎట్లా వైబ్రెంట్ సిటీగా ఎట్లా మారబోతున్నది అనేది అందరికీ తెలిసిపోయింది, దేశం మొత్తం తెలిసిపోయింది. ఆ వాస్తవాన్ని పొంగులేటి జీర్ణించుకోలేకపోతున్నాడు. ఎందుకు అంటే అతని స్వార్థం ఆ విధంగా జగన్మోహన్ రెడ్డితోటి ముడిపడి ఉంది కాబట్టి, అతని వ్యాపార లావాదేవీలన్నీ జగన్మోహన్ రెడ్డితో ముడిపడి ఉన్నాయి కాబట్టి అతనికి అది మనస్కరించట్లేదు. అందుకని అమరావతి కుదరదండి, నువ్వు కుదరదని నువ్వు చెప్పేదేంటి, నీ కుదిరేదేదో నువ్వు చూసుకో, నీకు చేత అయితే నువ్వు చూసుకో, నువ్వేం చేయగలుగుతావో చూసుకో, తెలంగాణ రాష్ట్రానికి నువ్వేం చేయగలుగుతావో నువ్వు అది చేసి చూపించు. అంతేగాని ఆంధ్రప్రదేశ్కు రావండి, కొత్త పరిశ్రమలు రావండి, అక్కడ రాజధాని ఉండదండి,
హైదరాబాద్ మునిగిపోయింది, నువ్వేం చెబుతావు దాన్ని? వరదలు వస్తే హైదరాబాద్ మునిగిపోయింది, దానికి మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏం చెప్పాలి? ప్రతి ఏడు హైదరాబాద్లో సగం మునిగిపోతున్నది, చిన్నపాటి వర్షాలకి సగం మునిగిపోతున్నది. ఫస్ట్ హైదరాబాద్ సంగతి చూసుకోమను. అంటే ఇవన్నీ కూడా ఏంటి అంటే మనం ఏదో ఆవేశంతో చెప్తున్నావు కాదు, ఆలోచనతో చెప్తున్నవి. ఒక రాష్ట్రానికి మంత్రిగా పనిచేస్తున్న వ్యక్తి బాధ్యతగా వ్యవహరించాలి. అందులోనూ పక్క తెలుగు రాష్ట్రం మీద బురద జల్లే కార్యక్రమం చేయకూడదు. ఇది ఒక్కటే మనం చెప్తున్నాం తప్ప మనకి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంట్రాక్టులు చేశాడు, జగన్మోహన్ రెడ్డి బిల్లులు కొల్లగొట్టి మరీ బిల్లులు ఇచ్చాడు. మీ ఇద్దరి బంధం పటిష్టంగా ఉంది. ఇందాక డివిఎస్ గారు మొదట్లో చెప్పారు కదా, భారతీయ సిమెంట్ తోటి బలంగా అతుక్కొని ఉంది మీ బంధం. కంటిన్యూ చేసుకోండి. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద బురద చల్లటం అనేది అది కరెక్ట్ కాదు. ఎందుకు అంటే అక్కడ ఆల్రెడీ నీకు హైదరాబాదులో మైక్రోసాఫ్ట్ వచ్చింది, ఇక్కడ డెవలప్ అవుతుంది, అక్కడ గూగుల్ వస్తున్నది. వైజాగ్ అసలు మనం ఎవ్వరం కూడా ఊహించని స్థాయికి విశాఖపట్నం వెళ్ళబోతున్నది. ఐటీ ఎక్స్పోర్ట్స్లో ఆంధ్రప్రదేశ్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకోబోతున్నది. అందుకని హైదరాబాదులో ఉన్న వాళ్ళు జాగ్రత్త వహించాలి తప్ప దాని మీద ఈర్ష్య పెంచుకోకూడదు.